హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ, కాకపోతే చల్లగా అయిన తర్వాత కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయి రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని ఆపుకొని మిగతా నెయ్యినంతా వేసుకోవాలి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని బాదం, కాజు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు రవ్వని వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వని ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 4.5 కప్పుల నీళ్ళను పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 4.5 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, పించ్ ఫుడ్ కలర్ అనేది మన ఇష్టం. ఈ నీటిని బాగా మసలనివ్వాలి. ఇక్కడ మరో పక్కన రవ్వను మాడకుండా కలుపుతూనే ఉండాలి. కలర్ చేంజ్ అయ్యింది, బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మసులుతున్న నీటిని ఇందులో పోసుకోవాలి. చూసారా, ఎక్కడ కూడా ఉండలు అనేవి అస్సలు లేవు. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు షుగర్ని వేసుకుని 2 మినిట్స్ ఉడకనివ్వాలి. షుగర్ అనేది మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మిగిలిన నెయ్యిని, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని స్టవ్ను కూడా ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను. ఎంత బాగా రవ్వగా ఉందో, చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.